నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ విద్యా సంస్థలు విశేషంగా విద్యాదానం చేస్తున్నాయి. విద్యాభ్యాసం చేసిన వారిలో ఎందరో గొప్పవారయ్యారు. స్వర్గీయ చెలికాని అన్నారావు ఆశయం మహావృక్షమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం. తొలి పూజకు సిద్ధమైన కన్నప్ప స్వామి. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జడ్పీసీఓ పెంచల్ కిషోర్ సూచన. అంగరంగ వైభవంగా జరుగుతున్న కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై కనువిందు చేసిన పార్వతీ పరమేశ్వరులు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో విజయం వైపు అడుగులు వేయండి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. రక్తమోడిన జాతీయ రహదారులు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి, 13 మందికి గాయాలు. ఆసుపత్రులకు తరలింపు. టీటీడీలో విద్యాసంస్థల ప్రారంభానికి స్వర్గీయ చెలికాని అన్నారావు ఆనాడు బీజం వేశారని, అది మహా వటవృక్షమై బాసిల్లుతోందని టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. ఉన్నత లక్ష్యాలను విద్యార్థులు కళాశాలలోనే నిర్దేశించుకోవాలన్నారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాల 65వ వార్షికోత్సవ వేడుకలు కళాశాలలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ సంస్థల అభివృద్ధి కోసం ఆనాడే స్వర్గీయ చెలికాని అన్నారావు విశేషంగా కృషి చేశారని టీటీడీ బోర్డు చైర్మన్ అన్నారు. అప్పట్లో ఏర్పాటు చేసిన విద్యా సంస్థలు దినదిన ప్రవర్తమానమై విద్యాదానం చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీలోనూ టీటీడీ విద్యా సంస్థ ఉండడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి గొప్పవారు కావాలన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో చదివిన వారు ఎందరో గొప్పవారయ్యారని, ఐఏఎస్, ఐపీఎస్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతరులు ఉన్నారని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు చెదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా జ్ఞాపికలను, బహుమతులను ప్రదానం చేశారు. కాగా కళాశాల యాజమాన్యం చెదలవాడ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ఛార్జ్ డీఈఓ స్నేహలత, మాజీ డీన్ చంద్రలేఖ, డాక్టర్ జసింత, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అదృష్టం. ఈ పట్టణంలో పనిచేయడం, ఈ పట్టణంలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక మాత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి మీకందరికీ ధర్మాన్ని అందించేదానికి, మంచిని పెంపొందించేదానికి తల్లిదండ్రులను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, మళ్ళా చెప్తున్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు కూడా ముందుకు వచ్చేసాడు దైవానికన్నా. ఈరోజు కూడా మా గురువులంతా వస్తే, ఆ రోజుల్లో చాలామంది లేరు, వస్తే మా కన్న తండ్రి కనిపించాడు, మా తల్లి కనిపించినట్టు భావం కలుగుతుంది మాకందరికీ. మా జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి అందరికీ మీరు కూడా అదేవిధంగా పద్మావతమ్మ కాలేజీలో ఉన్నారు కాబట్టి సకల గుణాలు మీ అందరికి అందాలని. బంగారం, వెండి, పట్టుతో తయారు చేసిన పంచ, ఉత్తరీయంను అందజేసిన భక్తులకు శ్రీవారి ఆశీస్సులుండాలని టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి అన్నారు. దాతలు వివిధ రూపాల్లో కానుకలు అందజేయడం హర్షణీయమన్నారు. పులివెందులకు చెందిన రామాంజుల్ రెడ్డి, ఆయన సతీమణి వెంకట సుజాత అనే భక్తులు 16 లక్షల విలువైన పట్టుపంచ, ఉత్తరీయంను శ్రీవారికి కానుకగా అందజేశారు. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తికి ఈ కానుకను శ్రీవారికి సమర్పించారు. వారికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలని చెదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనికి అవార్డు రావడం జరిగింది. వండర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో ఇది స్థానాన్ని పొందింది. ఇంత శ్రమతో కూడిన పని చేసినటువంటి మరొకసారి నేను అభినందిస్తున్నా. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు భక్తులంతా కూడా చేయాలని, గోవిందనామ స్మరణతో ప్రపంచమంతా ఈ కలియుగంలో వారి శక్తిని, వారు అందిస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని పొందేటటువంటి అవకాశం వస్తున్నటువంటి భక్తుల ద్వారా కల్పిస్తున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కలిసి ఇలాంటి కార్యక్రమాలు, ధర్మహిత కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నటువంటి మాటని భక్తకోటికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. తాము శ్రీవారిపై భక్తితో ఈ కానుకను అందజేశామని భక్తులు తెలిపారు. నా పేరు రాఘవేంద్ర, మాది అనంతపురం జిల్లా ధర్మవరం. పట్టు చీర తయారు చేస్తూ ఉంటాం, మా వృత్తి అది.
మేము తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి మా వృత్తి తరపున ఒక అద్భుతమైన కానుక చేయాలా అన్న సంకల్పంతో ఈ బంగారు పట్టు వస్త్రం నేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకత వచ్చి ఇది స్వయంగా భక్తులచే నేయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది భక్తులు 1 కేజీ బంగారం 1 కేజీ వెండితో పట్టు వస్త్రంపై 1,08,000 శ్రీవారి నామాలతో 60,000 మంది భక్తులు ఈ పంచా కండువాను నేశారని, ఇందుకు గాను వారికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని అందజేస్తున్నట్లు ప్రతినిధి స్వర్ణశ్రీ తెలిపారు. ఉత్తరీయము ప్లస్ పంచే నేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఇక్కడ తిరుపతిలో మూలి రామచంద్రయ్య రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుమలకు ప్రజెంట్ చేస్తున్నారు. ఇంతవరకు కూడా వరల్డ్ వైజ్గా ఇలా ఒక కాన్సెప్ట్ పైన అనేది డిజైన్ చేయడం జరగలేదండి. ఇది వెండి ప్లస్ బంగారంతో చేయడం జరిగింది. దీనికి కానీ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో దీన్ని ఎంట్రీ చేయడం జరిగింది. సంపాదనతో కోటీశ్వర్లు కావచ్చు గాని మనిషికి చివరకు మిగిలేది మంచితనం ఒకటేనని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. నవజీవన్ సంస్థ ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు. నవజీవన్ చారిటబుల్ ట్రస్ట్ సంస్థలో పనిచేసే సిబ్బందితో పాటు వ్యవస్థాపకులు శ్రీధరాచార్యకు ఇంటర్నేషనల్ పీస్ ఫౌండేషన్ అండ్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు అవార్డులను ప్రకటించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి విచ్చేశారు. విశిష్ట అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ ఆచార్య మురళీధర్ శర్మ హాజరయ్యారు. సిబ్బందికి అవార్డులను అందజేశారు. అలాగే శ్రీధరాచార్యకు అవార్డును అందించారు. మనిషి ఎంత సంపద సంపాదించినా చివరకు మిగిలేది మంచితనం ఒక్కటేనని డాక్టర్ సుధారాణి అన్నారు. శ్రీధరాచార్య నవజీవన సంస్థ స్థాపించి ఎందరో జీవితాల్లో వెలుగు నింపారని పేర్కొన్నారు. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకొని ఎదుటివారిలో ఉండే గొప్పనే చూస్తారు సార్. అసలు చాలా రేర్ అటువంటిది. రెండోది ఏ మాత్రం మన అహం నేను మన బాగుంటే ఆ సార్తో ఒక 5 నిమిషాలు మాట్లాడి ఖచ్చితంగా మనం మంచి వెళ్ళిపోతుంది. అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలందరికీ చూడడానికి కళ్ళు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళ మనసుతో చూసే విధంగా స్టాఫ్ స్పెషల్లీ ఈరోజు అవార్డు తీసుకున్న శ్రీనివాసంగా ఆయన గురించి చాలా చెప్పాలి. తనకు అవార్డు రావడంతో బాధ్యత పెరిగిందని శ్రీధరాచార్య తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. భక్తజన బాంధవుడు దక్షిణ కైలాసనాథుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి 13 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆదివారం సాయంత్రం భక్త కన్నప్ప ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. భక్తజన కొంగు బంగారంగా బాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఏ ఉత్సవమైనా తొలి పూజ భక్తునికే చేసేలా వరం ఇవ్వడంతో భక్తజన పక్షపాతిగా మహాదేవుడు నిలుస్తున్నారు. మూగజీవాలకు మోక్షం అనుగ్రహించి వాటి పేర్లతోనే బాసిల్లుతున్న సర్వేశ్వరుడి బ్రహ్మోత్సవాలలోనూ తొలి పూజ తన భక్తుడు కన్నప్పకు పూజలు తానే జరిపేలా వరం ఇచ్చాడు. దీంతో పరమేశ్వరునిపై అచంచల భక్తిని చాటుతున్న భక్త కన్నప్ప ధ్వజారోహణంతోనే బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. కాగా కళాశాల యాజమాన్యం చెదలవాడ కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ఛార్జ్ డీఈఓ స్నేహలత, మాజీ డీన్ చంద్రలేఖ, డాక్టర్ జసింత, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా అదృష్టం ఈ పట్టణంలో పనిచేయడం, ఈ పట్టణంలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక మాత్రమైనటువంటి ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి మీకందరికీ ధర్మాన్ని అందించేదానికి, మంచిని పెంపొందించేదానికి తల్లిదండ్రులను ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో మళ్ళా చెప్తున్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు తల్లి, తండ్రి, గురువు, దైవం. గురువు కూడా ముందుకు వచ్చేసాడు దైవానికన్నా. ఈరోజు కూడా మా గురువులంతా వస్తే, ఆ రోజుల్లో చాలామంది లేరు, వస్తే మా కన్న తండ్రి కనిపించాడు, మా తల్లి కనిపించినట్టు భావం కలుగుతుంది మాకందరికీ. మా జీవితాల్లో వెలుగునిచ్చినటువంటి అందరికీ మీరు కూడా అదేవిధంగా పద్మావతమ్మ కాలేజీలో ఉన్నారు కాబట్టి సకల గుణాలు మీ అందరికి అందాలని.
విద్యార్థులు చిన్నతనం నుండే సేవాభావాన్ని కలిగి ఉండాలని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. విద్యలో పరమార్థం గ్రహించినప్పుడే గొప్పవారుగా రాణిస్తారని తెలిపారు. అమరావతి నగర్లోని ఎన్ఆర్ఎస్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో ప్రతిభావంతులకు ఉపకార వేతనం పంపిణీ జరిగింది. గతంలో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ పేరుతో జరిగిన ఉపకార వేతన అర్హత పరీక్షల్లో ప్రతిభావంతులకు డాక్టర్ సుధారాణి చేతుల మీదుగా ఉపకార వేతనాన్ని అందజేశారు. చిన్నప్పుడే విద్యార్థులు పరులకు సేవ చేసే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ శ్రీధర్, సీఏఓ శ్రీవాణి, ప్రిన్సిపల్ రాజీవ్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అలాగే పిల్లలు మీ అందరికీ ఒకే మాట నాన్న, ఇక్కడ పేరెంట్స్ అందరూ కూడా ఉన్నారు. అమ్మ నాన్న ఎంతో కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు కదా. సో మనం చేయాల్సిన పని అంతా ఏమంటే బాగా చదువుకోవడం. ఏ చదువునా కావచ్చు, దానికి కావాల్సింది ఒకటే క్రమశిక్షణ, ఒక లక్ష్యం, ఎయిమ్ అనేది మస్ట్ నాన్న. అండ్ రెండోది ఏదైనా సాధించేది ఏది సాధించలేదు. వీ హ్యాడ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్. ఫెయిల్యూర్స్ అనేది అస్సలు ఎక్కలేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, ఎప్పుడు అబ్దుల్ కలాం గారిని వీ షుడ్ ఆల్వేస్ టేక్ అస్ ఇన్స్పిరేషన్. ఆల్వేస్ ఎయిమ్ హై అని చాలా పాజిటివ్గా ఉంటారు. మీరు ప్లీజ్ రీడ్ హిస్ ఆటోబయోగ్రఫీ. నేను ఎక్కడెళ్ళినా కూడా అదే చెప్తాను. ఆయన కళలు కనమంటారు. వీ షుడ్ ఆల్వేస్ డ్రీమ్ బట్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు మేక్ ఇట్ ట్రూ. కష్టపడాలి, వాటిని మనం సాకారం చేసుకోవాలి, నిజం చేసుకోవాలి. హాస్య నటుడు తనకల భరణితో పాటు ఓం నమో వెంకటేశాయ చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రధారి సౌరభ్ జైన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేయగా అర్చకులు ఆశీర్వచనం పలికారు. కాగా సిటీ కృష్ణతేజతో నటుడు సౌరభ్ జైన్ తన నటన అనుభవాలను, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. Working with Raghavendra Rao sir is like an opportunity of once in a lifetime, and I consider myself really lucky to be able to do my debut in Telugu industry, being directed by Raghavendra sir. He has shot around 108 movies. This is his 108th movie, Om Namo Venkatesaya. And I be part of this movie, and that too in the character of Swami. It's a real blessing. Enjoying this journey of Om Namo Venkatesaya. We don't know, nobody can say what is there in the future. But I really hope that I get to work in Telugu industry also. When I was told about the story, I never heard of Hathiram Baba's story before. I knew about Swami. I knew the story related to his coming from Vaikunth to Tirupati, Tirumala. So I was aware of his story, but I was not aware of Hathiram Baba's story. So when he told me, I was completely zapped that so many things which was done by Hathiram Baba, so few people are aware of all those things. So the story made me feel that this is something new, and I really felt happy after listening to the story. తాము ప్రేమించుకున్నామని అమ్మాయి తల్లిదండ్రులు తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ యువకుడు ఆరోపించాడు. కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని తెలిపాడు. తిరుపతి మసీదు వద్ద కాపురం ఉంటున్న షాదిక్ హుస్సేన్ అనే యువకుడు ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఎంఆర్పల్లి పంచాయతీ పరిధిలో ప్రత్యూష అనే అమ్మాయి పద్మావతి డిగ్రీ కళాశాలలో చదువుతోంది. కాగా వీరిద్దరికీ స్కూల్ చదివే రోజులో పరిచయం ప్రేమగా మారింది. వీరి విషయం తెలిసిన తల్లిదండ్రులు అమ్మాయిని ఇంట్లో నిర్బంధించారు. కాగా షాదిక్ హుస్సేన్ కిరోసిన్ పోసుకొని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తనను అమ్మాయి తల్లిదండ్రులు కొట్టించారని, తనకు ప్రాణగండం ఉందని ఆరోపించాడు. అమ్మాయికి తనకు ఏం జరిగినా వారే బాధ్యులని పేర్కొన్నాడు. కాగా పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి పంపారు. సార్ నేను 8th క్లాస్ నుంచి ప్రతీష అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. తను జూనియర్ సార్. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూలో తెలిసిపోయింది సార్ ప్రేమిస్తున్నా అని చెప్పి. మాట్లాడారు సార్, పెళ్లి చేస్తారని. కానీ నన్ను బయట మనుషులు పెట్టి చంపించారు, బెదిరిస్తారు సార్. అమ్మాయిని కూడా ఇంట్లో హెరాస్ చేస్తున్నారు సార్. నేను ఎవరికి చెప్పుకోలేక హ్యూమన్ రైట్స్ కూడా లెటర్ రాశాను సార్. అక్కడి నుంచి కూడా ఏం న్యాయం జరగలేదు సార్. వచ్చిన వీళ్ళు స్టేట్మెంట్ రాసి అమ్మాయిని బెదిరించి సైన్ చేయించుకొని ఏమంటే అది రాసి పంపించేశారు సార్. చిత్తూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైద్య పరీక్షలు చేసుకున్నారు.
లయన్స్ క్లబ్ చిత్తూరు శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రాజా మాట్లాడుతూ మురికివాడల్లో ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు ప్రతినిధులు పార్థసారథి నాయుడు, పద్మనాభ నాయుడు, మిట్టా మహేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ముఖ్యమైన ఆపరేషన్లు ఏదైనా ఉంటే కూడా ఫ్రీగా తీసుకొని వచ్చి ఈయన వదిలేస్తున్నారు. ట్రీట్మెంట్ మాత్రం అన్ని కోర్సులకు ట్రీట్మెంట్ చేసేదానికి వాళ్ళు సహకారాలు అందించినారు. కాబట్టి ఈ స్లమ్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ఎక్స్ కౌన్సిలర్ కాబట్టి నా తరఫున అందరూ వచ్చి నాకు సహాయ సహకారాలు అందించినారు. మా పెద్దలు కూడా మన బాలకృష్ణ కూడా మొదట ఈయనే పెడతాం అన్నారు. కాబట్టి ఆయన సహాయ సహకారాలు కూడా మనకు ఉండాలా. మా ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదే మరి సంవత్సరం చేస్తున్నాం మనం. తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారని రవీంద్ర భారతి పాఠశాల డీన్ నిర్మలావాణి తెలిపారు. రవీంద్ర భారతి స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో 10వ తరగతి చదువుతున్న జ్ఞాన సాహితీ ఏ అశోక్లను పాఠశాల డి నిర్మలావాణి, జిఎం శివయ్య, ఏజిఎం మృత్యుంజయ రెడ్డి అభినందించారు. గత సంవత్సరం నవంబర్ 6వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ స్థాయి ప్రతిభా పరీక్షలో తమ విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో 12, 13 ర్యాంకులు సాధించినట్లు నిర్మలావాణి తెలిపారు. నవంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడిన జాతీయ స్థాయి ప్రతిభా పరీక్ష యూపీఎస్సీలో మా పిల్లలు పాల్గొనడం జరిగింది. దాంట్లో ఓపెన్ కేటగిరీలో మా తిరుపతి స్టూడెంట్స్ 12, 13 ర్యాంకులు సాధించడం మాకెంతో గర్వకారణం. ఈ సందర్భంగా మా చైర్మన్ సార్ ఎంఎస్ మణి గారు కూడా పిల్లలకి అభినందనలు తెలియజేశారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా మేము ఎంతో అభినందనలు తెలియజేస్తున్నాం. ఎన్టీఎస్లో 12వ ర్యాంక్ సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. దీని వెనుకల మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతగానో ఉంది. దీనికోసం నన్ను ప్రోత్సహించిన నా ఉపాధ్యాయుల్ని, తల్లిదండ్రులని నా కృతజ్ఞతలు నాకు స్టేట్ 13వ ర్యాంక్ ఇచ్చినందుకు ఇదంతా మా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వల్లనే నేను ఇంత స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. మా ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ హరికృష్ణ, రవీంద్ర ఫణికుమార్, ఇన్ఛార్జ్ సునీల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో తమ లక్ష్యాన్ని ఎంచుకొని సాధించేందుకు శ్రమిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని రేణిగుంట సర్పంచ్ పాక్యముత్తు సభాపతి చెప్పారు. రేణిగుంట సర్పంచ్ పాక్యముత్తు సభాపతి తనయుడు సుధాకర్ తమిళనాడులో డీసీపీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన కుమారుడు శ్రావణ్ జన్మదిన వేడుకలను శనివారం రేణిగుంటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ బాలికోన్నత, బాలుర ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన కుమారుడు రేణిగుంటలో చదివి ఐపీఎస్ గా తమిళనాడులో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. చిన్నతనం నుంచి గణితంలో 100కు 100% మార్కులు సాధించారని అన్నారు. తన కుమారుడిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించాలని కోరారు. శ్రీకాళహస్తి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు పిల్మారి ఫౌండేషన్ విద్యా సామాగ్రి అందజేసింది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా శ్రీకాళహస్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు ప్యాడ్లు, పెన్నులను పిల్మారి ఫౌండేషన్ అందించారు. స్థానిక కౌన్సిలర్ జయ విద్యార్థినులకు విద్యా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సందర్భంగా చేయూత ఇచ్చేందుకు పిల్మారి ఫౌండేషన్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్మారి ఫౌండేషన్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, హెచ్ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, తెలుగుదేశం నాయకుడు హరినాథ్ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రేణిగుంట చెన్నై జాతీయ రహదారిలోని వడమాలపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడు ఆవడికి చెందిన 2 అక్కడికక్కడే మృతి చెందగా 3 తీవ్ర గాయాలకు గురై తిరుపతి రుయాగలో చికిత్స పొందుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఒకే కుటుంబానికి చెందిన వారు 2 కార్లలో శనివారం ఉదయం ఆవడి నుంచి బయలుదేరారు. మార్గ మధ్యంలోని వడమాలపేట సమీపంలో ఆగి ఉన్న లారీని కారు వెనుక వైపు నుంచి ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం ఆవడి జేబీ వీధికి చెందిన అనసూయ, రామకృష్ణలు అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న జైకుడి, సురేష్, వెంకటరమణలు తీవ్ర గాయాలకు గురికావడంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు.
అయితే 1.5 ఏళ్ల చిన్నారి జయశ్రీ ఎలాంటి గాయాలు లేకుండా అదృష్టవశాత్తు బయటపడింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వడమాలపేట ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముందు డ్రైవింగ్ ఉంటున్నాడు. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు పాలక మండలి చైర్మన్ ఆర్సి మునికృష్ణ తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో పాలక మండలి చైర్మన్ సమావేశం నిర్వహించి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అమ్మవారికి స్వర్ణముఖ కవచం చేయించి అలంకరించడానికి తీర్మానించామని, ప్రతి నెల అమావాస్య రోజున ఉదయం అభిషేకం, ప్రత్యంగిర హోమం, మహాకుంభ సమర్పణ, ఊంజల్ సేవను నిర్వహిస్తామని తెలిపారు. శ్రావణ మాసంలో సువాసిని స్త్రీలకు సౌభాగ్యం కోసం సుమంగళి పూజను సామూహికంగా నిర్వహిస్తామన్నారు. ఇంకా కొంచెం దాని భారీ విరాళాలు వసూలు చేసి ముఖబింబం వరకు చేయాలనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాము. అలాగే ప్రతి నెల అమావాస్య రోజు ఇక్కడ కొత్తగా ప్రవేశపెడుతున్నాము. అమావాస్య రోజు తెల్లారితో అభిషేకము, ఉదయం అభిషేకము, ప్రత్యేక హోమము, మహాకుంభ సర్పణము, సాయంత్రం ఊంజాల సేవ కైంకర్యం నిర్వహించటకు తీర్మానించడమైనది. బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిలోని పూతలపట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 4 వాహనాలు ఢీకొన్నాయి. ముంబైకి చెందిన 2 కుటుంబాలు తిరుమల శ్రీవారిని దర్శించుకుని కాణిపాకం ఆలయంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు వెళ్తున్న టెంపో బస్సును ఓవర్టేక్ చేయబోయి తొలుత ఎదురుగా వస్తున్న ఇన్నోవా వాహనం ఢీకొని అనంతరం తిరిగి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముంబైకి చెందిన హేమలత జైన్, దీపక్ పటేల్ మృతి చెందారు. ఈ క్రమంలో ఒక కుటుంబంలో భర్త చనిపోగా భార్య గాయపడింది. మరో కుటుంబంలో భార్య చనిపోగా భర్త గాయపడ్డాడు. గాయపడిన వారిని తొలుత చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తమిళనాడు రాష్ట్రం వేలూరు సిఎంసి ఆసుపత్రికి, తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ కోరారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సాయంత్రం సమన్వయ సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్షించారు. గత పొరపాట్లను పునరావృతం కాకుండా ఎవరికి వారు బాధ్యతాయుతంగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జెడ్పీ సీఈఓ పెంచల కిషోర్ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 20 మంది నామినేషన్లు సమర్పించారు. ఇందులో పట్టభద్రులకు 14, టీచర్ల నియోజకవర్గానికి 6 అందాయి. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పట్టభద్రుల, టీచర్ల నియోజకవర్గాలకు సంబంధించి శనివారం 6 దరఖాస్తులు దాఖలు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి కిరణ్ యాదవ్, కోటేశ్వరరావు, కడియం రామయ్య యాదవ్, గన్నారపు మస్తాన్ రావు నామినేషన్ అందజేశారు. అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నామని గన్నారపు మస్తాన్ రావు అన్నారు. హాస్టల్స్లో కానీ మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఇలా సన్న బియ్యాన్ని వాడుతూ ఉంటే మన దగ్గర దారుణమైన బియ్యాన్ని వాడుతూ ఉన్నారు. మేము కాబట్టి అలాంటి ఇలా ఈ స్కూల్స్లో కూడా పేద విద్యార్థులు చదువుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనేక స్కూల్స్ మూసేస్తూ ఉన్నారు, అనేక స్కూల్స్కి కరెంట్ లేవు, అనేక స్కూల్స్కి టాయిలెట్స్ లేవు. కాబట్టి ఇలాంటి సమస్యల మీద మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలు కానీ
టీచర్స్ ఎమ్మెల్సీలు కానీ ఎప్పుడు కూడా చట్టసభలో వాణి వినిపించలేదు. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా ఉద్యమ సంఘాలు అయినటువంటి 17 సంఘాలు కలిసి బహుజన డెమోక్రటిక్ ఫ్రంట్కి ఏర్పడి మేము రంగంలో ఉన్నాం. మేము ఈ 3 జిల్లాల్లో విస్తృతంగా పర్యటన చేస్తున్నాం. మంచి స్పందన ఉంది. మా విజయం తథ్యం. కాగా టీచర్ల నియోజకవర్గానికి సంబంధించి కాకాని వెంకట సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యం దరఖాస్తులు సమర్పించారు. విజయం తమదేనని సుబ్రహ్మణ్యం అన్నారు. తూర్పు రాయలసీమ టీచర్ నియోజకవర్గానికి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. మండలి ఎన్నికల్లో ఇప్పటిదాకా కొంతమందిదే హవా నడుస్తుంది. మెజారిటీ ప్రజలైనటువంటి బహుజనులకి అసలు ప్రాతినిధ్యమే లేదు. మెజారిటీ ప్రజల ప్రాతినిధ్యం లేకుండా అది ప్రజాస్వామ్యం అవ్వదు. అందుకని మేము 17 ప్రజా సంఘాలతో కలిసి బహుజన్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడ్డాం. దాని తరఫున గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి టీచర్ కాన్స్టిట్యున్సీ కూడా పోటీ చేస్తున్నాం. శివపార్వతులు సూర్యప్రభ వాహనంలో ఊరేగుతూ భక్తజన కోటిని అనుగ్రహించారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు తేజో విరాజితులై సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం స్వామి అమ్మవార్లను అలంకార మండపానికి వేంచేపు చేసి సర్వాంగ శోభితులుగా అలంకరించారు. పట్టు వస్త్రాలు, వివిధ పుష్పమాలికలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై అధిరోహింపజేశారు. ఆలయం నుండి బయలుదేరిన వాహన సేవకు ముందు కేరళ వాయిద్య బృందాలు, పండరి భజనలు, కోలాటాలతో నృత్యాలు, మేళతాళాల మధ్య వాహన సేవ ఆద్యాంతం కన్నుల పండుగగా సాగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలుకుతామని రాష్ట్ర ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మునిరత్నం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేశారని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలుకనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న జరిగే భారీ స్వాగత కార్యక్రమానికి జిల్లాలోని మాదిగలు తరలిరావాలని కోరారు. ఆయన చిత్తశుద్ధిని వేణోళ్ల పొగడాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు, దళితులకు ముఖ్యంగా అణగారిన వర్గాల వారికి చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ప్రశంసనీయంగా ఉన్నాయి. ఏపీ ఎంఆర్పీఎస్, ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదొకటి చేసేదొకటి. ఇంతవరకు ఒక్క మాదిగకైనా ఇల్లు ఇచ్చాడా, ఒక్క మాలకైనా ఇల్లు ఇచ్చాడా, ఒక్క దళితుడికైనా ఇల్లు ఇచ్చాడా, ఒక అణగారిన వర్గాలకైనా ఇల్లు ఇచ్చాడా? వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. మోహన్ అనే వ్యక్తిని తలపై రాళ్లతో మోది దారుణంగా హత్య చేసిన ఘటన రేణిగుంట ఏఎన్ఆర్ కాలనీ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. రేణిగుంట తూకివాకం మార్గంలోని ఏఎన్ఆర్ కాలనీ సమీపంలో మోహన్ అనే యువకుణ్ణి దేవిప్రసాద్, అతని భార్య కిరాతకంగా రాళ్లతో మోది హత్య చేసి పరారీ అయినట్లు బాధితులు గాజులమండెం పోలీసులకు తెలిపారు. కాలనీ వద్ద మొదట గొడవపడి పక్కనే ఉన్న మైదానంలోకి మోహన్ను తీసుకువెళ్లి రాళ్లతో తలపై మోదారు. సమాచారం అందుకున్న గాజులమండెం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు ఉపయోగించిన రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు మీడియాకు హత్య వివరాలు వెల్లడించారు. కొట్టేసిన తర్వాత వెళ్ళిపోయిన కొంచెంప్పటికీ వీళ్ళు గీత అనే అమ్మాయి, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త, వాళ్ళందరూ వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చేకాడికి జనమంతా వచ్చేసినారు. అప్పటికే వచ్చేకాడికి ఇలా రాయితో పడిపోయినాడు, రాయితో కొడుతున్నారు. ఇంతకుముందు జరిగింది మనకి రాడ్తో కొట్టింది. ఆ రాడ్తో ఆడ కొట్టారో మనం చూడలేదు. అక్కడ నుంచి వచ్చినారు, వచ్చేకాడికి ఇక్కడ రాళ్ళతో కొడుతున్నారు. పేరు గీత అని చూసాను సార్. నేను గీత కొడతాను రాయితో. ఇంకో అతను చూడలేదు సార్. వాళ్ళ భర్త కొట్టింది, అక్కడ కొట్టేసి ఉన్నాడు వాళ్ళ భర్త. అది మనం చూడలే. ఏడొచ్చేటప్పుడు రాయి వేస్తా ఉన్నది. అమ్మాయి కూడా చెప్పులు కూడా ఏడో తెగిపోయినా చూడు అమ్మాయి. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉందా? ఇక్కడే ఉన్నారు సార్. వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదా? సార్ వాళ్ళు పోయినారు, ఎస్ఐ సార్ వాళ్ళు. ఇంకా తెల్ల ఇంటికాడ విచారిస్తున్నారు ఎస్ఐ సార్. అబ్బాయి పేరు, పూర్తి పేరు దేవి ప్రసాద్. మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల కలయిక నిర్వహిస్తున్నామని, గురువులను సన్మానించనున్నామని గోపి యాదవ్ పేర్కొన్నారు.
ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో గోపి యాదవ్ మాట్లాడుతూ 1988-89 పూర్వం విద్యార్థులు ఈ నెల 26వ తేదీ సమావేశం అవుతున్నట్లు తెలిపారు. క్రైమ్ స్టేషన్ పక్కనున్న ఎస్వీ ఫంక్షన్ హాల్లో 26వ తేదీ ఉదయం 9 గంటలకు జరిగే కార్యక్రమంలో 1988-89 మధ్య నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చదివిన విద్యార్థులు హాజరు కావాలని కోరారు. అలాగే పాఠాలను నేర్పిన గురువులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సుగుణ, ప్రభాకర్, రవిశేఖర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గురువులకి సన్మానం చేయాలని భావించినాం. ఈ కార్యక్రమంలో పత్రికా ప్రకటన ఆహ్వానంగా భావించి అందరూ కూడా 88-89 సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఆ ఫంక్షన్కి హాజరై దాన్ని జయప్రదం చేయాలని, గురువుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని. మాదిగ విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని మాదిగ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారని, మాదిగ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. విద్యా హక్కులు సాధించుకోవడానికి పాటుపడతానన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మురళి, సుధాకర్, మహేష్, హరీష్ పాల్గొన్నారు. మేము ఆలోచించి ఒక విద్యార్థి విభాగం మాకు కూడా ఉంటుంది అనే ఆలోచనతో కేఎస్ మునిరత్నం గారు దీనిని ప్రారంభించడం జరిగింది. కాబట్టి నా మీద ఎంతో బాధ్యత పెట్టినారు. కాబట్టి నేను విద్యార్థి రంగానికి ఎంతో కృషి చేస్తానని మీ పత్రికాముఖంగా ప్రజలకు మరియు తెలియజేస్తున్నాను. మా మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఏ సమయంలోనైనా కానీ వారి యొక్క ఏదైనా కష్టం కానీ నష్టం కానీ ఏమొచ్చినా కూడా నేను అన్ని పాలు పంచుకొని ఈ విద్యార్థికి అన్ని విధాలా సహకరిస్తానని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ విద్యా సంస్థలు విశేషంగా విద్యాదానం చేస్తున్నాయి. విద్యాభ్యాసం చేసిన వారిలో ఎందరో గొప్పవారయ్యారు. స్వర్గీయ చెలికాని అన్నారావు ఆశయం మహావృక్షమైంది. టీటీడీ బోర్డు చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన ఆలయం. తొలి పూజకు సిద్ధమైన కన్నప్ప స్వామి. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జడ్పీసీఓ పెంచల్ కిషోర్ సూచన. అంగరంగ వైభవంగా జరుగుతున్న కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. సూర్యప్రభ వాహనంపై కనువిందు చేసిన పార్వతీ పరమేశ్వరులు. క్రమశిక్షణతో విద్యను అభ్యసించండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. ఆత్మవిశ్వాసంతో విజయం వైపు అడుగులు వేయండి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. రక్తమోడిన జాతీయ రహదారులు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 4 మృతి, 13 మందికి గాయాలు, ఆసుపత్రులకు తరలింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.